స్టార్ హాస్పిటల్ సుఖీభాకు తిరిగి స్వాగతం. పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయ. చక్కటి పలువరస ఉన్నప్పటికీ చిగుళ్లలో లోపాలు, పెదవుల్లో తేడాలు ఉన్నప్పుడు మన నవ్వు అంతగా శోభించదు. పెదవులు, చిగుళ్లలో లోపాల్ని ఎలా సరిచేసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. నవ్వితే చిగుళ్ళు దానిమ్మ పండు విత్తనాల్లా లేత ఎరుపు రంగులో తడుకులీనాలి. పొద్దు పొడుపులో అరుణవర్ణం సంతరించుకున్న సూర్యుడులా కాంతులీనాలి. ముత్యాల్లాంటి పలువరసకు దన్నుగా ఎర్రటి చిగుళ్ళు తోడుంటేనే ఆ నవ్వు ఇనుమడిస్తుంది. అయితే రంగుమారిన చిగుళ్ళు, జారిపోయిన చిగుళ్ళు అనేవి వెండి వెన్నెల లాంటి నవ్వులకు కారుమబ్బుల్లాగా అడ్డొస్తుంటాయి. ఈ పళ్ళ పైన ఉండే గమ్స్ని మనం జాగ్రత్తగా మేనేజ్ చేసుకుని చూసుకోవాలి. ఈ పళ్ళు సర్వైకల్ థర్డ్ అంటే లోవర్ పార్ట్లో గమ్ కవర్ అయిపోయి ఉంటుంది. ఈ గమ్ ఎక్కడి వరకు కవర్ అయ్యి ఉంటుందంటే 2 పళ్ళ మధ్యలో ఉండే కాంటాక్ట్ పాయింట్ వరకు కవర్ అవుతుంది. సో అంతకన్నా కిందకి కానీ పైకి కానీ ఉంటే కొంచెం పేషెంట్ ఈస్థెటికల్గా అంత బాగుండదు. సో ఈ గమ్కి ఎడ్జ్లో ఉండేది ఇంటర్డెంటల్ ప్యాపిల్లా అంటారు. అది 2 కాంటాక్ట్ పాయింట్ల కన్నా కిందకు వచ్చి ఉంటుంది. సో కొంతమందికి ఏమవుతుందంటే ఏమన్నా గార కానీ ఏమన్నా పట్టినప్పుడు గమ్స్ బాగా ఇన్ఫ్లేమ్ అయిపోయి గమ్స్ వాచి కిందకి వచ్చేసి ఉంటాయి. వాళ్ళు స్మైల్ చేసినప్పుడు పళ్ళ కన్నా గమ్సే ప్రామినెంట్గా కనపడుతూ ఉంటాయి. సో అట్లా ఉన్నప్పుడు చిరునవ్వు అందంగా ఉండదు. కొంతమందికి ఏమవుతుందంటే ఈ గార, ఈ పాచి అంతా గమ్ని ఇన్ఫెక్షన్ క్రియేట్ చేసి ఆ గమ్ని స్లోగా అరగతీసి లోపల బ్లీడింగ్ అంతా ఉండి గమ్ పైకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో పన్ను పైకి గమ్ వెళ్ళిపోయి టూత్ కన్నా కూడా కిందకంటే రూట్ దగ్గరికి వెళ్ళిపోయి పళ్ళు చాలా పెద్దగా కనపడతా ఉంటాయి. అట్లాంటి వాళ్ళ చిరునవ్వు కూడా బాగోదు. నవ్వితే చాలా పార్ట్ ఆఫ్ ద పళ్ళు బయటికి కనపడతా ఉంటాయి. సో గమ్స్ లావుగా కిందకు వచ్చినా కూడా చిరునవ్వుకి ఇబ్బందిగా ఉంటుంది. గమ్ అరిగిపోయి ఇన్ఫెక్షన్ వచ్చి పైకి వెళ్ళిపోయి పెరిడాంటైటిస్ వచ్చినప్పుడు కూడా ఆ పళ్ళు పెద్దగా కనపడి బాగుండదు చూడటానికి. సో గమ్ నార్మల్గా చక్కగా కాంటూర్ తోటి పేల్ పింక్ కలర్లో ఉండాలి. అది టచ్ చేస్తే కొంచెం ఫర్మ్గా ఉండాలి, స్మూత్గా అట్లా ఉండకూడదు. అది ఫర్మ్గా ఉండి చక్కగా పింక్ కలర్లో ఉంటే కనుక చిరునవ్వు నవ్వినా చాలా నీట్గా అందంగా ఉంటుంది. సో కొంతమందికి ఏమవుతుందంటే గమ్ మీద కూడా స్టెయిన్స్ ఉంటాయి. గమ్ అంతా ఒక పిగ్మెంటేషన్ ఉంటుంది, బ్లాక్గా. నవ్వినప్పుడు నల్లటి చిగుళ్ళు కనపడతా ఉంటాయి. సో వాళ్ళకు కూడా ఆ చిగుళ్ళకి ఎట్లా ట్రీట్ చేయాలనేది ప్లాన్ చేసుకుని మనం డిజైన్ చేసుకోవాలి. ఎందుకంటే చిరునవ్వులో పళ్ళు ఎంత ప్రాముఖ్యత వహిస్తాయో గమ్స్ కూడా అంతే ఈక్వల్ ఇంపార్టెన్స్ ఉంటుంది. సో ఈ చిగుళ్ళని మనం మంచి కలర్లో చూసుకుని దాన్ని కూడా నీట్గా డిజైన్ చేసుకోవాలి. నవ్వితే తళుక్కున మెరుపు మెరిసినట్టుండాలి. చీకటి తెరపై మినుగురు సంతకంలా ఉండాలి. ఒకప్పుడు కేవలం కల్పితాలు అని కొట్టిపారేసే ఇలాంటి కవుల వర్ణనల్ని ఇప్పుడు డాక్టర్లు నిజం చేస్తున్నారు. వజ్రాల్లాగా మెరిసే స్ఫటికాలను దంతాలపై పొదిగి పలువరసకు కొత్త మెరుపులద్దుతున్నారు. సినీ తారల నుండి కాలేజీ యువతుల దాకా చాలామంది ఇప్పుడు దంతాలకు మెరుపుల సొబగులద్దే డెంటల్ జ్యువెలరీ వైపు ఆకర్షితులవుతున్నారు. కొంతమంది నవ్వితే అన్నీ చక్కగా ఉన్నా ఎక్కడో తేడా కనపడుతూ ఉంటుంది. ఈ తేడా ఎక్కడ కనపడుతుంది అనేది మనం తెలుసుకోవాలంటే ప్రాపర్ కాన్సెప్ట్ ఉండాలి చేసే వాళ్ళకి. సో ఈ ఆధునిక డెంటిస్ట్రీలో మనకి కొన్ని సాఫ్ట్వేర్లు ఉన్నాయి. అది ఏంటంటే మనం పేషెంట్ మన దగ్గరికి వచ్చి నాకు ఇది ప్రాబ్లం అని చెప్తే ఫ్యూచర్లో వాళ్ళు ఎలా ఉంటారో మనం ఆధునిక డెంటిస్ట్రీ దాంతో సాఫ్ట్వేర్తో మనం చేసి చూపించవచ్చు. తర్వాత మన దగ్గరికి వచ్చే పేషెంట్స్ని మనం సైకలాజికల్ అసెస్మెంట్ కంపల్సరీగా చేయాలి. ఒకటి ఏంటంటే పేషెంట్ తనకు తాను ఫీల్ అయ్యి మన దగ్గరికి వచ్చారా అనేది చూడాలి, లేదా పక్కన వాళ్ళు ఎవరన్నా చెప్తే మన దగ్గరికి వచ్చారా అనేది చూసుకోవాలి. ఒకవేళ పేషెంట్ తనే ఫీల్ అయ్యి మన దగ్గరికి వచ్చినట్టయితే డెఫినెట్గా మనం చేసిన ట్రీట్మెంట్తో వాళ్ళని మోటివేట్ చేయొచ్చు, వాళ్ళని సాటిస్ఫై చేయొచ్చు. కానీ వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో మన దగ్గరికి వచ్చినప్పుడు మనం చేసిన ట్రీట్మెంట్ పేషెంట్ మోటివేట్ చేసి వాళ్ళని మనం సాటిస్ఫై చేయొచ్చు. కానీ పక్కన వాళ్ళు చెప్తే మళ్ళీ వాళ్ళు డిసాటిస్ఫాక్షన్లోకి వెళ్ళి మన దగ్గరికి వచ్చి బాధపడుతూ ఉంటారు. సో పేషెంట్ సైకలాజికల్ అసెస్మెంట్ కూడా మనం అసెస్ చేయాలి. తర్వాత చేసే వాళ్ళకి కంప్లీట్ అనాలిసిస్, పేషెంట్ ప్రొఫైల్, పేషెంట్
సాఫ్ట్ టిష్యూ అనాలిసిస్, హార్ట్ టిష్యూస్, ఎవ్రీథింగ్ మనం చేసుకుని నీట్గా మైనర్ ప్రాబ్లం ఉన్నా కూడా ఎక్కడో తేడా కనపడుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అన్నీ నార్మల్గా ఉంటే చిన్న మిడ్ లైన్ డీవియేషన్ ఉంటుంది పేషెంట్కి. ఆ మిడ్ లైన్ డీవియేషన్ ఉందని అది ఎవరికి తెలియదు. అంటిల్ అన్లెస్ మనకి ఆ కాన్సెప్ట్ క్లియర్గా ఉంటేనే ఆ మిడ్ లైన్ డీవియేషన్ వల్ల చాలా తేడా ఉంటుంది పేషెంట్కి. అది లేమ్యాన్ డెఫినెట్గా అది నోటీస్ చేయలేరు. సో అట్లా అనాలిసిస్ మీద మనం డిపెండ్ అవ్వాలి. బంగారు